అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పెద్ద చర్చ మొదలైంది కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కి శ్రీకారం చుట్టిందా గతంలో పార్టీని వీడిపోయిన వారిని తిరిగి పార్టీలోకి రప్పించే ప్రయత్నం మొదలైందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ లోపల అనేక సమస్యలు తలెత్తాయి ముఖ్యంగా టికెట్ దక్కకపోవడం కొందరు నేతలతో విభేదాలు రావడం స్థానిక స్థాయిలో రాజకీయ సమీకరణాలు మార్చుకోవడం వంటివి కారణమై పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ బీజేపీలో చేరిపోయారు అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి మళ్లీ నేతలందరినీ తీసుకురావాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు తాజాగా గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒక ప్రతిపాదన చేశారు గతంలో పార్టీని విడిచి వెళ్లిన నేతలను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిద్దామని ఆయన సూచించగా ఆ ప్రతిపాదనకు పీసీసీ కార్యవర్గం అంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది దీంతో కాంగ్రెస్ పాత సీనియర్లకు తిరిగి గాంధీ భవన్ తలుపులు తెరవబోతున్నాయి ఇక ఇప్పుడు అసలు ప్రశ్న ఆ నేతలు ఎవరు ఎన్నికల ముందు పార్టీ వీడి వెళ్లిన వారిలో మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పీజేఆర్ కుమారుడు అలాగే మూల విక్రమ్ గౌడ్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి వీరితో పాటు జిల్లా మండల స్థాయిలో మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ విడిచి ఇతర పార్టీల్లో చేరారు ప్రస్తుతం వీరందరూ బీఆర్ఎస్ బీజేపీలో కొనసాగుతున్నారు ఇప్పుడు వీరిని తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకురావడం ద్వారా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలం పెరుగుతుందని స్థానిక స్థాయిలో పార్టీకి పునాది బలపడుతుందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది ముఖ్యంగా రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలోనే జరుగుతున్న నేపథ్యంలో పార్టీ బలహీనంగా ఉన్న చోట పాత నేతల ప్రభావాన్ని ఉపయోగించుకోవాలని ఆలోచిస్తుంది ఇక సీనియర్లు తిరిగి వస్తే పార్టీకి ఎలాంటి లాభం ఉంటుంది కాంగ్రెస్ అనుభవజ్ఞులైన నేతలు తిరిగి చేర్చుకుంటే ఒకవైపు వారి రాజకీయ ప్రభావం లాభిస్తే మరోవైపు పాత క్యాడర్కి ఉత్సాహం వస్తుంది ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ కోసం కష్టపడ్డ వాళ్ళకి మళ్ళీ పార్టీలోకి తీసుకురావడం ద్వారా కొత్త జోష్ వస్తుందని భావిస్తున్నారు అయితే మరోవైపు విమర్శకులు చెబుతున్నది వేరే విషయం గతంలో పార్టీ వీడి వెళ్లిన వాళ్ళు నిజంగా కాంగ్రెస్ ఐడియాలజీ కోసం పనిచేస్తారా లేక మరోసారి స్వప్రయోజనాల కోసమే వస్తారా అనే అనుమానం కూడా ఉంది అలాగే ఇప్పటివరకు పార్టీతో ఉన్న నిస్వార్థ కార్యకర్తలు కొత్తగా తిరిగి వచ్చే నేతలను ఎంతవరకు అంగీకరిస్తారు అన్నది కూడా చూడాల్సిందే అయినా సరే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఈ నిర్ణయంపై స్పష్టంగా ముందుకు వెళ్తుంది భట్టి విక్రమార్క చేసిన ప్రతిపాదనను ఆమోదించిన తర్వాత త్వరలోనే పలువురు పాత సీనియర్లు కాంగ్రెస్ కొండవ కప్పుకునే అవకాశం ఉందని చెబుతున్నారు ఇప్పుడు అందరి చూపు పొన్నాల లక్ష్మయ్య విష్ణువర్ధన్ రెడ్డి విక్రమ్ గౌడ్ లాంటి నేతలు మళ్ళీ సొంత గుటికి చేరుతారా చేరితే వారికి కాంగ్రెస్లో ఎలాంటి స్థానం ఇస్తారు అన్న దానిపైనే ఉంది కాంగ్రెస్ పాత నేతలను తిరిగి చేర్చుకోవడం నిజంగా పార్టీకి బలాన్ని ఇస్తుందా లేదా మరిన్ని సవాళ్లను తెస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి ఛానల్లో ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ వార్తలు వీక్షించండి లైక్ చేయండి